యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దశమ క్షేత్రం ప్రతి ఒక్కరి జీవితానికి చాలా ముఖ్యం. ఎందుకంటే మన దశమ క్షేత్రం బలం బట్టి మనకి ఉద్యోగంలో రాణింపు, మరి జీతం, ఇవన్నీ బ్రతకడానికి కావాల్సింది. మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మకి కారకం 10వ భావం. జాతక చక్రంలో 10వ భావం చాలా ముఖ్యమైనది. కేంద్రాలలో 10వ భావం చాలా బలమైన క్షేత్రం కూడా. మరి లగ్నం అనేది కేంద్రము కోణము అవుతుంది. అందుకే లగ్న బలం కూడా ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను. లగ్న బలం అంటే తనువే, మనమే. మరి లగ్నాధిపతి బలం ఉండాలి. లగ్నంలో మంచి గ్రహాలు స్థితి ఉండాలి ఉంటే. అయితే ఉద్యోగం చేయడానికి కావాల్సింది దశమ భావం చాలా ముఖ్యం. అలాగే దశమ భావ కారకుడు బుధుడు కూడా జాతక చక్రానికి ముఖ్యం. మీ జాతక చక్రంలో మీ బుధ గ్రహం వాయుతత్వ రాశుల్లో ఉన్న, భూతత్వపు రాశుల్లో ఉన్న చాలా మంచి యోగం. అయితే బుధుడికి 3 కూడా వాయు 2 కూడా 3 వాయుతత్వం, 6వ రాశి కన్యా రాశి భూతత్వం ఇచ్చారు. అంటే బుధగ్రహం స్థితి జాతక చక్రంలో బాగుండాలి. బుధగ్రహం స్థితి ఎవరికైతే శనిపాలిత రాశుల్లో స్థితి పొంది ఉంటే బుధుడు బలంగా ఉన్నట్లే. అలాగే విష్ణు స్థానాలు 1, 4, 7, 10 స్థానాలు, దశమ భావం కూడా విష్ణు స్థానమే. 1, 5, 9 క్షేత్రాలు లక్ష్మీ స్థానాలు. మరి విష్ణువు లక్ష్మి స్థానాలు బలంగా ఉంటే, ఆ స్థానాధిపతులు బలంగా ఉంటే బాగుంటుంది. అలాగే దశమ క్షేత్రం చాలా ముఖ్యం. మేషలగ్నానికి దశమాధిపతి శని భగవానుడు. మేషలగ్నానికి దశమాధిపతి శని భగవానుడు. వృషభ లగ్నానికి దశమాధిపతి శని భగవానుడు. మిథున లగ్నానికి దశమాధిపతి గురుడు. కర్కాటక లగ్నానికి దశమాధిపతి కుజుడు. సింహ లగ్నానికి దశమాధిపతి శుక్రుడు. తులా లగ్నానికి దశమాధిపతి చంద్రుడు. వృశ్చిక లగ్నానికి దశమాధిపతి రవి. ధనుస్సు లగ్నానికి దశమాధిపతి బుధుడు. మకర లగ్నానికి దశమాధిపతి శుక్రుడు. కుంభ లగ్నానికి దశమాధిపతి కుజుడు. మీన లగ్నానికి దశమాధిపతి గురుడు. మరి దశమాధిపతి ఎవరైతే ఉన్నారో మీ లగ్నానికి, ఆయన గురుపాలిత రాశులు. ఇప్పుడు చూడండి, గురుపాలిత రాశులు ఏమయ్యాయి? గురుపాలిత రాశులు మిథున లగ్నానికి గురుపాలిత గ్రహమే అయ్యింది. కర్కాటక లగ్నానికి గురుపాలిత గ్రహం. తులా లగ్నానికి గురుపాలిత గ్రహం. వృశ్చిక లగ్నానికి గురుపాలిత గ్రహం. మీన లగ్నానికి గురుపాలిత గ్రహం. మరి అలాగా శనిపాలిత గ్రహం మేష లగ్నానికి, వృషభ లగ్నానికి, సింహ లగ్నానికి, కన్యా లగ్నానికి, ధనస్సు లగ్నానికి, మకర లగ్నానికి ఇది శనిపాలిత గ్రహాలు అయ్యాయి. ఏది? దశమ క్షేత్రం. అప్పుడు ఇది చాలా ఈజీ. మీ దశమాధిపతి గురుపాలిత రాశుల్లో ఉంటే మంచిది. మీ శనిపాలిత రాశి అయితే శనిపాలిత రాశుల్లో స్థితి పొందితే మంచిది మీ దశమాధిపతి. అలాగే బుధుడు కారకుడు కాబట్టి బుధుడు కూడా భూతత్వం, వాయుతత్వంలో స్థితి పొందుతుంది మరీ మంచిది. అందులోని మిథున కన్యల్లో కానీ ఎవరైనా ఉండగా, బుధుడు ఉండగా జన్మించిన వారికి 100% దశమక్షేత్రం నుంచి మంచి ఫలితాలు అందుకుంటారు. మంచి ఫలితాలు అతివేగంగా అందుకుంటారు. 100% ఇది. అందుకని దశమక్షేత్రం బుధునికి కారకం కాబట్టి
కాలపురుష కుండల చక్రానికి మకర రాశి శని భగవానుడిది భూతత్వం, భూతత్వపు రాశి. శని భగవానుడు కర్మకి కారకుడు. అయితే ఈ వీడియో చివరి వరకు వినండి, రెమెడీస్ చెప్తాను. ఒకవేళ దశమభావం ఇబ్బందులతో ఉన్నారు అంటే, ఇప్పుడు వృషభ లగ్నం తీసుకోండి. 9, 10 వృషభ లగ్నానికి 9, 10 వెరీ గుడ్ ఇది. ఎందుకంటే వృషభ లగ్నం శని పాలిత లగ్నం, 10వ క్షేత్రం శని పాలిత రాశి అయ్యింది, శని భగవానుడు అయ్యారు. ఈయన శని భగవానుడు లగ్నంలో ఉన్న, ద్వితీయంలో ఉన్న, ఇది శని పాలిత రాశులు. తులరాశిలో ఉన్న 6వ క్షేత్రమైన, మరి మకర కుంభాల్లో ఉన్న వెరీ గుడ్. జాబ్లో మంచి రాణింపు ఉంటుంది. మరి ఈ శని భగవానుడు వృశ్చిక రాశిలో ఉన్నారనుకోండి, వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం ఉంటుంది, అనురాధ ఉంది, జ్యేష్ఠ ఉంది. ఈ 2 నక్షత్రాల్లో ఉంటే మరి శని భగవానుడు శని నక్షత్రంలోనే ఉన్నట్టు ఉంటే మంచిదే, దిగ్బలం. కానీ ఇది జాతకానికి ఉద్యోగానికి మాత్రం చాలా వెరీ గుడ్. మరి మళ్ళీ వివాహానికి వచ్చినప్పటికీ అది వేరే విషయం, మారిపోతుంది. ఇలా తీసుకోండి. గురుపాలిత రాశిలో ఉన్నప్పుడు ఉద్యోగంలో బాగానే ఉంటుంది, కానీ ఒడిదుడుకులు ఉంటాయి. ఇదే శని భగవానుడు శనిపాలిత రాశుల్లో ఉంటే దశమ క్షేత్రాధిపతి వెరీ గుడ్ పొజిషన్ అన్నమాట. ఇట్లా తీసుకోండి. అది కూడా వృషభ లగ్నానికి శని భగవానుడు యోగకారకుడు. ఆ దశ వస్తే చాలా యోగిస్తుంది. మీన లగ్నం తీసుకోండి. గురుడు దశమాధిపతి కూడా గురు భగవానుడే. ఈయన అగ్నితత్వపు రాశులు కానీ జలతత్వంలో కానీ ఉంటే దశమక్షేత్రం బలంగా ఉందని అర్థం. ఒకవేళ భూతత్వం వాయుతత్వంలో ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇలా తీసుకోండి. ఇలా తీసుకోండి. ఇప్పుడు తులాలగ్నం దశమాధిపతి చంద్రుడు, మరి ఈయన లగ్నాధిపతి శుక్రుడు, చంద్రుడు. ఈయన శని పాలిత గ్రహం, ఈయన గురు పాలిత గ్రహం. అంత యోగకారకం కాదు ఇది. అయితే ఈయన ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే, ఈయన చంద్రుడు గురుపాలిత రాశుల్లో ఉంటే ఇబ్బందులు ఉన్నప్పటికీ జయించుకొని వస్తారు. అదే శనిపాలిత రాశుల్లో ఉంటే మళ్ళీ ఇబ్బంది ఉంటుంది. ఇట్లా తీసుకోండి. ఇప్పుడు కుంభలగ్నం వృశ్చిక రాశి దశమాధిపతి. మరి లగ్నాధిపతి శని, దశమాధిపతి కుజుడు. వీరిద్దరికి పడదు, వేరే వేరే గ్రహాలు అయిపోయాయి. మరి ఈ కుజుడు దశమలోనే స్థితి పొందిన, లేదు మేషంలో స్థితి పొందిన, లేదు మీనరాశిలో స్థితి పొందిన గురుపాలిత గ్రహం. ఇట్లా తీసుకోండి. ఇబ్బందులు అంతగా ఉండవు. అలాగే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీ బుధుడు కూడా ముఖ్యంగా దశమ క్షేత్రం బలంగా ఉన్నదా లేదా అనేది దశమాధిపతి మీద, దశమకారకుడు బుధుడు మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితం దశమాధిపతి ఏ భావంలో ఉన్నాడో దాన్ని బట్టి ఉంటుంది. అది లగ్నానికి మిత్రుడైతే దశమాధిపతి ఆ దశ యోగిస్తుంది. మళ్ళీ లగ్నానికి ఇప్పుడు మేషలగ్నం ఉందండి, కుజుడు, లగ్నాధిపతి శని, దశమక్షేత్రం శని భగవానుడు, వీరి మిత్రుడు. అంటే శని మహాదశ ఇబ్బంది ఉంటుంది, ఉద్యోగం మీదే, వేరే దాని మీద కాదు. మరి లగ్నాధిపతి దశమంలో
ఉచ్చ కదండి. ఉచ్చ. అంటే ఇక్కడ శని భగవానుడి దశ చెప్పుకున్నాను. కుజుడిది కాదు మళ్ళీ. మిత్రుడు కాకపోయినా ఇందులో వారికి మనకు పరాశర మహర్షి మకర రాశిలోనే ఉచ్చ ఇచ్చారు కుజుడికి. కానీ ఇబ్బందులు ఉన్నప్పటికీ జయించుకొనొస్తారు. ఎందుకు? లగ్నాధిపతికి ఇక్కడ ఉచ్చ క్షేత్రం దశమ క్షేత్రం అయింది కాబట్టి. దశమ క్షేత్రం అయింది కాబట్టి. ఇప్పుడు వృషభ లగ్నానికి వెరీ గుడ్. మిథున లగ్నానికి బుధగురులు ఈయన శనిపాలిత గ్రహం, ఈయన గురుపాలిత గ్రహం. కొంచెం ఇబ్బంది ఉంటుంది గురు మహాదశ వచ్చినప్పుడు. మరి కర్కాటక లగ్నం వెరీ గుడ్ కుజుడు. సింహ లగ్నం మళ్ళీ కొంచెం ఇబ్బంది. శుక్ర మహాదశ. మిథున లగ్నం వెరీ గుడ్. ఆ దశ వచ్చినప్పుడు జాబ్ మీద ఇబ్బంది ఇస్తుంది కాబట్టి జీవితాన్ని మాత్రం పాడు చేయదు. జాబ్ మీద ఏదో ఒక ఇబ్బందులు. అదే ఆ గ్రహము గురుపాలిత రాశుల్లో ఉంటే, దశమ క్షేత్రం గురుపాలిత గ్రహమే గురుపాలిత రాశుల్లో ఉంటే అంత ఇబ్బంది ఉండదు. శనిపాలిత గ్రహమే శనిపాలిత రాశుల్లో ఉన్న ఇబ్బంది ఉండదు. బుధుడు మాత్రం మీ దశమ కారకుడు. ప్రతి ఒక్కరికి ఇది మీకు మాకు ఎవరికి కాదు. బుధుడు మాత్రం బుధగ్రహం మాత్రం భూతత్వం వాయుతత్వంలో మంచి ఫలితాలు అందిస్తారు. అది బుధుడు ఎవరికైనా సరే మిథునంలో ఉండగా జన్మించిన వారు, ఇది గుర్తుపెట్టుకోండి, మిథున రాశిలో ఉండగా జన్మించిన వారు, బుధుడు కన్యా రాశిలో ఉండగా జన్మించిన వాడు కన్యా రాశిలో ఉచ్చు పొందుతారు. అది ఏ భావం అయినప్పటికీ ఉద్యోగంలో రాణింపు మాత్రం ఉంటుంది. నేను ఇది ఉద్యోగం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ వీడియో అంతా ఉద్యోగానికి సంబంధించింది. రాణింపు ఉంటుంది. వీరు చాలా ఫాస్ట్గా ఆలోచిస్తారు. చాలా నిర్ణయాలు కూడా ఉద్యోగంలో బాగా తీసుకుంటారు. మరి మాకు దశమ క్షేత్రం బాగోలేదండి, దశమాధిపతి దశమకు యోగించట్లేదు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, బుధుడు కారకుడు కాబట్టి బుధ గ్రహం కోసం ఎక్కువ ఆరాధన చేసుకోవడం, బుధవారం ఆకుకూరలు ఆవుకి తినిపిస్తూ ఉండడం ఈ రెమెడీ. అలాగే బుధవారం నాడు నారాయణుడు విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామికి పెసరపప్పు వడపప్పు నైవేద్యం పెట్టడం లేదా పొంగలి నైవేద్యం పెట్టి ఎవరైతే ఇబ్బందితో ఉన్నారో వాళ్ళు ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తూ వచ్చినట్లయితే 100% రెమెడీ పనిచేస్తుంది. అలాగే ఈ రెమెడీ మాత్రం మర్చిపోకుండా దశమక్షేత్రం వీక్గా ఉన్నప్పుడు చేసుకోండి. మరి మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.